గురుగారు నమస్కారం. నమస్కారం మేడం. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు హ్మ్. వాస్తు లేకుండా ఒక్కొక్కళ్ళు ఏంటంటే చిన్న ఇల్లే కదా! అవునండి. లేతే మనకి ఉన్న స్థలం తక్కువే కదా! అవునండి. ఇట్లా అనుకోని వాళ్ళకి నచ్చిన విధంగా కట్టేసుకుంటూ ఉంటారు. ఇలా వాస్తు లేకుండా కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇల్లు ఎట్లాంటి ఆటుపోట్లకి గురవుతుంది? అవునండి. ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరన్నది చాలా హ్మ్, బలమైన క్వెషన్ మేడం. ఎందుకంటే, ఈ అడ్జస్ట్‌మెంట్‌తో పోయి హ్మ్. అంటే మనకు రెంట్లు ఎక్కువ రావాలి. మనకు మనం ఉన్నది కాకుండా ఇంకా 2, 3 పోర్షన్‌లు అయిపోవాలి. రెంట్లు రావాలి. హ్మ్. తొందరగా లోన్ లోన్ తీరిపోవాలి. తీరు. లోన్‌లు తీసుకున్న అప్పులు తొందరగా తీరిపోవాలని అడ్జస్ట్‌మెంట్ ఇరు మన ఇరకాటంగా ఇల్లుని కట్టుకొని హ్మ్. ముప్పతిప్పలు పడే వాళ్ళను నా దగ్గరకొచ్చి ఇబ్బంది పడే వాళ్ళని నేను జూసా. హ్మ్. ఎప్పుడు కూడా మనకు సౌత్ ఈస్ట్‌లో మెట్లుంటాయండి. సౌత్ ఈస్ట్‌లో అవును. మనకి ఈస్ట్ నుండి మొదలై సౌత్ ఈస్ట్‌లో నించుంటాము. హ్మ్. టర్న్ అవుతాము. హ్మ్. మళ్ళీ పైకొస్తాం. మళ్ళీ ఇలా మనకు స్టెప్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అయితే ఈ సౌత్ ఈస్ట్‌లోనే లిఫ్ట్ ఉంటుందండి. ఓకే. ఎవరికైతే సౌత్ ఈస్ట్‌లో లిఫ్ట్ ఉంటుందో అంటే రెసిడెన్షియల్ వాస్తు అంటున్నాను. హ్మ్. కమర్షియల్ వాస్తు కాదు. హ్మ్. హ్మ్. ఎవరికైతే సౌత్ ఈస్ట్‌లో లిఫ్ట్ ఉంటుందో వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఉండదు. ఎందుకంటే మనకు గుంట అనేది మన ఇంటి ఎన్విరాన్మెంట్‌లో గుంతలనేవి ఓన్లీ ఈశాన్యంలోనే ఉండాలి. హ్మ్. అంటే ఆగ్నేయంలో గాని, నైరుతిలో గాని, వాయువ్యంలో గాని గుంతలు చేయగూడదు. హ్మ్. చేసిన వాళ్ళు అందులోనే అంటే ఈ నష్టపోతారు. బోర్లు తవ్వడం గాని ఇట్లాంటివి. తవ్వడం గాని. హ్మ్. ఎక్కడైతే తవ్వడాలు తెత్తారో అలాంటి యాట్రిబ్యూట్స్ అన్నీ పోతాయి. హ్మ్. మనకు సౌత్ ఈస్ట్‌లో వాళ్ళేం జేశారంటే, వాళ్ళకి అనుకూలంగా నేను చెప్పా 10 సార్లు. హ్మ్. అక్కడ పెట్టకూడదండి అని చెప్పా. హ్మ్. వాళ్ళేదో నామినల్‌గా వచ్చి అడిగారు. నేను చెప్పి ఇది జేసి ఎళ్ళిపోయారు. ఇల్లు కట్టేసుకున్నారు. ఏదో ఒక సింగిల్ రూమ్, ఒక డబుల్ బెడ్‌రూమ్ హ్మ్. అట్లా 4 పోర్షన్స్ కట్టుకున్నారు. ఓహ్! కట్టుకొని రెంట్‌కిచ్చారు. ఇచ్చిన తర్వాత పోయి ఉన్నారాయన. ఈ రోజు వరకు కూడా ఆయనకు లోన్ తీరల. హ్మ్. ఎలాగున్న అప్పు అలాగే ఉంది. అంటే రెంట్‌కి రావట్లేదా ఇట్లా? రెంట్‌కొచ్చేవాళ్ళు కొన్ని రోజులుంటారు. మళ్ళీ ఏదో ఒకటని ఎళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు. హ్మ్. అండ్ ఈయన ఆదాయము, ఇంట్లో మనశ్శాంతి, సౌకర్యం అన్నీ కూడా భంగమైపోయాయి. హ్మ్. ఎందుకంటే ఆ సౌత్ ఈస్ట్ ప్రభావం అనేది ఆయన జాతకానికి ఎక్కువ పడింది. ఇంకా ఆయన దశ కూడా హ్మ్. ఆయన ఇల్లు కట్టింది కూడా రాహు మార్గదశలో ఇల్లు కట్టాడు. ఓహ్! రాహులో శుక్రుడు నడుస్తున్నప్పుడు శుక్రుడి అనుగ్రహంతో ఆయనకి ఇల్లొచ్చింది. శుక్రుడు, రాహు ఇద్దరు దశలో రాహు, అంతర్దశలో శుక్రుడు ఉన్నప్పుడు హ్మ్. ఏమవుతదంటే గృహ యోగం అనేది వస్తది. హ్మ్. ఎవరికైనా హ్మ్. మీకైనా, నాకైనా, మన పిల్లలకైనా ఓకే. ఎవరికైనా సరే వాహన యోగం, గృహ యోగం, గృహయోగం. సౌఖ్యం అనేది అంటే లగ్జరీస్ట్ అనేది హ్మ్. వస్తది. హ్మ్. ఏది లేకపోయినా ఒక ఫ్రెండ్ ఒక అమెరికా కన్నా తీసుకొని ఎళ్లి మళ్ళీ తీసుకొస్తాడు. ఓహ్! ఇలాంటిదనేది మనకు జరుగుతది. హ్మ్. అయితే ఎప్పుడైతే ఈ మనకు ఆహ్, కొత్తగా ఇల్లు కట్టుకునే హ్మ్. వాళ్ళుంటారో, వాళ్ళు ఇరుకుగా, అడ్జస్ట్‌మెంట్‌గా ఇలా హ్మ్, ఏది మన కన్సల్టెంట్ వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ ఇష్టం హ్మ్. వచ్చినట్టు కడితే హ్మ్. ముప్పతిప్ప ఇబ్బందులు పడతారు. హ్మ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ మనకేంటంటే ఇల్లు కట్టేటప్పుడు హ్మ్. ఆస్ట్రో వాస్తు ప్రకారంగానే ఇల్లు కట్టుకోవాలి. జ్యోతిష వాస్తు శాస్త్రం ప్రకారం. హ్మ్. మీరడిగిన ఫస్ట్ క్వెషన్‌కి ఇది రెండో క్వెషన్ రెండో క్వెషన్. చెప్తున్నాను. హ్మ్. ఆస్ట్రో వాస్తుగానే ఇల్లు కట్టుకోవాలి. హ్మ్. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు మీరున్నారు. హ్మ్. మీరొక ఫ్లాట్ కొంటున్నారు. చూసారు. హ్మ్. చూస్తే నన్ను కన్సల్ట్ చేసి శర్మ గారు మరి ఎలా ఉంది? నాకు ఆ ఫేసింగ్ పనిచేస్తదా లేదా? ఓహ్! నేనేం చెప్తాను? యెస్ అండి. మీ జాతక రీత్యా మీరు మేష లగ్నము ఈస్ట్ ఫ్లాట్ అండి కొనండి అని చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇస్తే హుహు. మీది టైం లేదనుకుందాం. టైం లేని వాళ్ళకు నేను న్యూమరాలజీ ప్రకారం చెప్తాను. న్యూమరాలజీ. న్యూమరాలజీ ఎలా అంటే చాలా సూపర్ సంఖ్యాశాస్త్రం. హ్మ్. సూపర్ సైన్స్ అన్నమాట. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో 2, 5, 8 ఉంటే ఎర్త్ ఎలిమెంట్ ఉన్నట్టు.
2, 5, 8. ఈజ్ ఏ ఎర్త్ ఎలిమెంట్. ఈ ఎర్త్ ఎలిమెంట్ ఉందనుకోండి, మీరు కింది ఫ్లోర్ లో ఇల్లు కట్టుకొని ఉంటారు. ఇది ఎవరికైతే మిస్ అవుతుందో వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారు అనేది చాలా పెద్ద లాజిక్ అది న్యూమరాలజీలో. సో ఆ విధంగా చూస్తామన్నమాట. మీరు ఇల్లు కొనాలనుకుంటే ఫ్లాట్ మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుందో చూడాలి. తర్వాత కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి ఫ్లాట్ అనేది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అది కూడా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అండ్ డిగ్రీలు అన్ని కూడా సిటీలో ఉన్నవి, ఊర్లో ఉన్నవి అన్ని కూడా సూర్యుడికి స్ట్రైట్ గా 90 డిగ్రీకి ఉండదు. ఫ్లాట్ 85 డిగ్రీ ఉంటుంది, 80 ఉంటుంది, 70 డిగ్రీ ఇట్లా తిరిగి ఉంటుంది అనమాట. తిరిగి ఉన్నప్పుడు మనం ఈశాన్యం అదే అనుకుంటాం, ఈశాన్యంలో డోర్ పెట్టాలని అనుకుంటాం, కానీ అది డిగ్రీ తిరిగింది కదా, అది ఎంత తిరిగింది అనేది చూసుకొని డోర్ పెట్టాలి. ఈశాన్యంలో ఎప్పుడు డోర్ పెట్టిన వాళ్ళకి లోన్లు తీరవు, జీవితాంతం ఎప్పుడు కూడా లోన్స్ తోటే వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటది. ఈస్ట్ లో డోర్ ఉండాలి, ఈస్ట్ లో, నార్త్ లో, వెస్ట్ లో మాత్రమే డోర్ ఉండాలండి. ఈ నార్త్ ఈస్ట్ లో డోర్ ఉండకూడదు. సో ఆస్ట్రో వాస్తు ఇలా ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ని మీకు రాజయోగం కలిగించేలా చేసి మనం గనక ఇల్లు కట్టుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తాయి అనడానికి ఎలాంటి సందేహం లేదండి. బట్ కండిషన్ ఈజ్ ఏ అనుభవం ఉన్నటువంటి వాస్తు కన్సల్టెంట్ మీకు దొరకడం అనేదే కండిషన్ అన్నమాట. కండిషన్ లేదా మేము బుక్ లో చూసి అయ్యా శ్లోకం ఇది, పూర్వము ఆశ్చర్యము, తర్వాత మీరు డబ్బులు పెట్టి వెళ్ళండి, తర్వాత మొత్తం శూన్యం అనేది పనికి రాదండి. పూర్తి జ్ఞానం ఉన్న వాళ్ళతోటే మీరు ఇవి చేయించుకుంటే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం అండి.